హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఖచ్చితంగా లాగ్ చేద్దామని డిసైడ్ అయిపోయానండి. లాగ్ అయితే చేస్తాను. సో వీడియో అప్లోడ్ చేస్తాను తప్పకుండా. వీడియో చూసి అందరూ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఎందుకు లాగ్ చేస్తున్నానంటే చాలా రోజుల తర్వాత అయితే మా అమ్మ మా నాన్న వస్తున్నారండి. సో ఫుల్ హ్యాపీగా ఉన్నాను. సో అందుకు లాగ్ చేస్తున్నాను. ఈరోజు వాళ్ళతో ఎలా స్పెండ్ చేస్తాను, ఈరోజు ఎలా ఉంటాను ఇంట్లో అనేది మొత్తం కూడా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయానండి. ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడైతే దీపం కూడా పెట్టేశాను. ఆల్రెడీ నిన్న శనివారం వ్రతం పూజది పెట్టాను కదా వీడియో. సో ఆ పువ్వులు అన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ దీపం అయితే పెట్టేశాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, నేను మీకు చెప్పాను కదా పసుపు వినాయకుడు పెట్టుకుంటున్నాను, అది నుదుటికి రాసుకుంటానని చెప్పాను కదా. మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో తెలీదు బట్ ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా రాసుకున్నాను. తలకు మాత్రమే రాసుకోవాలండి, నుదుటికి మాత్రమే రాసుకోవాలి. అలా రాసుకోవడం వల్ల చాలా మంచిది. సో ఇప్పుడు పల్లెటూరులో ఉన్నామనుకోండి, ఆ వినాయకుడిని తీసుకెళ్ళి చెరువులో కానీ ఎక్కడ వాటర్లో కానీ విడిచిపెట్టేస్తాము. బట్ సిటీలో అట్లా కాదు కదా. అంటే ఇక్కడ చెరువులు ఉంటాయి, ఎక్కడో ఉంటాయి, బట్ మనం అక్కడికి వెళ్ళలేం కదా. సో మనం ఇక్కడ అలా డస్ట్బిన్లో పడేసే కన్నా ఇలా రాసుకోవడం వల్ల మన ఆరోగ్యంకి మంచిది, అది పడేసామని బాధ కూడా ఉండదు. సో నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. ఈరోజు పూజ అయితే సింపుల్గా ఇలా చేసేస్తానండి. నేను ఎప్పుడు పూజ కూడా 5కే చేసేస్తాను. 5 గంటలకి పూజ అయితే చేసేస్తాను. పూజ అయ్యాక మిగతా పనులు అయితే చేస్తాను. సో పూజ అయితే అయిపోయింది. ఈరోజు కూడా ఇలా సింపుల్గా చేసుకున్నాను. పూజ అయితే అలా సింపుల్గా చేసుకున్నానండి. ఎప్పుడు కూడా 5కే చేసేస్తాను. తొందరగా లేచి ఫస్ట్ అయితే పూజ చేస్తాను, తర్వాత మిగతా పనులు చేస్తాను. సో పూజ అయిపోయింది. పువ్వులు కూడా ముందు రోజే తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, అందుకే తొందరగా పూజ అయిపోతుంది. సో పూజ అయిపోయింది కదా, ఇప్పుడైతే పువ్వులకు వెళ్తాను. అంటే రేపటి కోసము కొంచెం ఎక్కువ తెచ్చుకుంటున్నానండి. రోజు వెళ్ళాలంటే నాకు కష్టం అయిపోతుంది, కొంచెం దూరం అనమాట పువ్వులు తీసుకురావడానికి. సో నాకు మార్నింగ్ బాక్సులు ఉంటాయి కదా, కుక్ చేయాలి కదా, సో లేట్ అయిపోతుంది. అలా అని చెప్పి నేను ఒక 2 డేస్కి 3 డేస్కి వచ్చేటట్టు కొంచెం ఎక్కువ పువ్వులు తెచ్చుకుంటున్నాను. ఈరోజు సండే కదా, ఇంకా ఎక్కువ తెచ్చుకుంటాను, ఒక 3 డేస్కి వస్తాయి. సో పువ్వులకి అయితే ఇప్పుడు వెళ్తాను. పువ్వులు తీసుకొచ్చేసిన తర్వాత అయితే చపాతీ చేస్తాను. ఈలోగా అయితే మా పిల్లలు ఇంకా టైం అవ్వలేదు. ఇప్పుడైతే 5:15 అవుతుంది. సారీ అండి, 5:15 కూడా కాదు, 5:30 అవుతుంది. బట్ మా టైం ఫాస్ట్ పెట్టేశాను నేను. ఎందుకంటే మా పిల్లలు మా పాప స్కూల్కి వెళ్తుంది కదా, పెద్ద పాప, మా బావ కాలేజ్కి వెళ్తారు కదా. వాళ్ళు ఏంటంటే టైం ఉంది అని చెప్పి లేట్గా రెడీ అవుతున్నారు. అలా అనేసి వాళ్ళకి తెలియకుండా గడియారం అయితే తిప్పేశాను. సో ఫాస్ట్ పెట్టేశాను. అంటే కొంచెం ముందు వెళ్తారు, టెన్షన్ లేకుండా ముందు వెళ్తారు అని చెప్పేసి గడియారం అయితే తిప్పేశాను. సో అందుకు ఇప్పుడైతే 5:30 అయ్యిందండి. ఇప్పుడైతే పువ్వులు తీసుకొచ్చేస్తాను, తర్వాత చపాతీ చేస్తాను. మా అమ్మ వాళ్ళు ఇంకా ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతారో ఏంటో తెలీదు, వాళ్ళు కాల్ చేయాలి. వాళ్ళు ఎన్ని గంటలకు వస్తారో దాన్ని బట్టి నేను ఇంకా వంట కూడా చేయాలి కదా. సో మధ్యాహ్నంకి లంచ్కి ఏం వండుతాను అన్నది కూడా షేర్ చేసుకుంటాను. ఇదైతే మా అమ్మ వాళ్ళు వచ్చిన నెక్స్ట్ రోజు వీడియో అండి. ఆ రోజు అయితే వీడియో తీయలేకపోయాను. మా అమ్మ వాళ్ళు వచ్చినప్పటికి 3 అయిపోయింది. సో భోజనం చేసినప్పటికి టైం అయిపోయింది. సో అలా అనేసి ఆ రోజు అయితే ఇంకా వీడియో అయితే ఏం తెలియదు. నెక్స్ట్ రోజు అయితే సింహాచలం వెళ్దామని ప్లాన్ చేసుకున్నామండి. సింహాచలం అయితే గురువారం వెళ్ళామండి. ఎందుకు గురువారం వెళ్ళామంటే శనివారం వెళ్ళామనుకోండి చాలా లోడ్ ఎక్కువ ఉంటుంది. మా చిన్నపిల్లలతో అయితే మేము వెళ్ళలేము, అంత బిజీగా ఉంటుంది. శనివారమే చాలా ఎక్కువ మంది వస్తారు భక్తులు. అలా అని చెప్పేసి మా బావ అయితే గురువారం వెళ్దాము, ఫ్రీగా దర్శనాలు అవుతాయని చెప్పారు. అలా అనేసి గురువారం అయితే మేము గుడికి అయితే వెళ్ళామండి. సింహాచలము దర్శనాలు అయితే చాలా బాగా అయ్యాయి. గురువారం మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే 7కి అయితే స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళినప్పటికైతే 8 అయ్యింది. తొందరగానే వెళ్ళిపోయాము. అక్కడైతే గుడి లోపల అయితే కాసేపు అయితే మా బావ అయితే వాళ్ళ ఫ్రెండ్ కార్ అయితే అడిగారండి. సో వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చారు, ఎందుకంటే మా బావకి కార్ డ్రైవింగ్ రాదు కదా, అలా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చారు. అందరం కలిసి సింహాచలం అయితే స్టార్ట్ అయిపోయామండి. కార్లో అయితే మంచిగా సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ గుడికి అయితే వెళ్ళామండి. కానీ మధ్యలో గుడికి వెళ్ళే దగ్గరలో అయితే మా చిన్న పాపకి అయితే కొంచెం వామిటింగ్ అయితే అయిపోయింది. తనకి వద్దు అంటే ఫ్రంట్ సీట్లోనే కూర్చుంటాను అన్నది. ఫ్రంట్ సీట్లో కూర్చుంటే అన్నీ కనిపిస్తాయి తనకి. మేము బండి పైన వెళ్ళినా సరే ఫ్రంట్ సీట్లోనే కూర్చుంటుంది. దానికి ఫ్రంట్
ఫ్రంట్ సీట్ అంటే అంత ఇష్టమో. సో అలా అనేసి కూర్చున్నది. కొంచెం వామిటింగ్ అయితే అయిపోయింది. అక్కడ మళ్ళీ కడిగేసుకొని కొంచెం వాటర్ తాగించేసి కాసేపు అక్కడ ఉండి మళ్ళీ కార్ అయితే స్టార్ట్ చేశారండి. సింహాచలం అయితే వెళ్ళిపోయాము. ఇక్కడైతే సింహాచలం వెళ్ళాక ఫస్ట్ అయితే గుండ్లు మా అమ్మ మా నాన్న గుండు చేసుకుంటామని చెప్పారు. అలా అని చెప్పేసి ఫస్ట్ సింహాచలం గుండు చేద్దామనేసి గుండులు చేసుకోవడానికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ కార్ దిగి అయితే గుండు చేసుకోవడానికి అయితే అందరం వెళ్తున్నాము. ఇక్కడ మా అమ్మ మా నాన్న మాత్రమే గుండు చేసుకుంటారు. మా చిన్న పాపకి అయితే కొంచెం జుట్టు అయితే ఇచ్చేసామండి. యాక్చువల్గా మా చిన్న పాపకు కూడా గుండు చేద్దాం అనుకున్నాము. బట్ చూడండి ఇట్లా పిలకలు వేస్తే ఎంత క్యూట్గా కనిపిస్తుందో. వాళ్ళ డాడీకి అయితే గుండు చేయడం అస్సలు ఇష్టం లేదు. అలా అని చెప్పేసి మరి అనుకున్నాం కదా అని చెప్పేసి జుట్టు అయితే కొంచెం ఇచ్చేసాము. వాళ్ళ ముగ్గురికి టికెట్ అయితే తీసుకున్నాము. వాళ్ళ ముగ్గురు మా అమ్మ మా నాన్న అయితే గుండు చేసుకున్నారు. మా చిన్న పాపకి అయితే జుట్టు అయితే ఇచ్చేసాము దేవుడికి అయితే. ఇక్కడైతే దానికోసమే వెళ్తున్నాము. దానికా గుండ్లు కోసం అయితే మా బావ అయితే టికెట్లు తీసుకుందాం అనేసి వెళ్తున్నారండి. మా బావతో పాటు మేము కూడా లోపలికి వెళ్ళి టికెట్లు తీసుకొని గుండు చేసుకున్నారు. అక్కడే స్నానం చేసుకున్నారు. స్నానం చేసాకైతే గుడి లోపలికి వెళ్తున్నాము. గుడికి వెళ్ళేటప్పుడు అయితే మా ఫ్రెండ్కి అయితే కాల్ చేశానండి. అక్కడ మా ఫ్రెండ్ ఉండడం వల్ల మాకు దర్శనం అయితే చాలా చాలా మంచిగా అయిందండి. డైరెక్ట్ గుడి లోపలికే తీసుకెళ్ళిపోయారు తనైతే. సో డైరెక్ట్ సింహస్వామి గర్భగుడి లోపలికి అయితే వెళ్ళామండి. అక్కడైతే దర్శనం అయితే చాలా చాలా మంచిగా అయిందండి. ఆ సింహాచలం నరసింహస్వామి చూసిన వెంటనే 2 కళ్ళు సరిపోలేదండి. అంత మంచిగా అనిపించింది. దేవుడిని చూసిన వెంటనే చాలా ప్రశాంతంగా గుడి లోపల అయితే మొక్కుకున్నామండి. కాసేపు అయితే గుడి లోపల ఉండి బయటకైతే వచ్చేసాము. మా ఫ్రెండ్ దయ వల్ల అయితే గుడి లోపలికి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాము. సో ఇక్కడ కాసేపు అయితే వెయిట్ చేసామండి. ఎందుకంటే తను రాలేదు. తన డ్యూటీ అయితే 10 కంట. సో తను రావడానికి చాలా టైం పట్టింది. ఈలోగా అయితే మా పిల్లలు ఇక్కడ ఆడుకున్నారు. దేవుడి కోసం తీసుకెళ్ళిన అరటిపూలు కూడా కొంచెం తినేశారు. కానీ చక్కగా ఆడుకున్నారండి. భోజనాలు అయితే చూడండి మా నాన్నకి మా అమ్మకి అయితే గుండు చేశారు. గుండుతో మా అమ్మ మా నాన్న ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. ఓకే అండి, బాయ్ బాయ్. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. టేక్